వైజాగ్లో ఉన్న కైలాసగిరికి వచ్చాము. పైకి ఎక్కాలి, రోప్వేలో వెళ్ళాలి. అక్కడ పైన ఉంది కదా, అక్కడికి దాకా వెళ్ళి అక్కడి నుంచి రోప్వేలో వెళ్తాము. ఈ రోప్వేలో వెళ్ళాలి అంటే మనము కొన్ని స్టెప్స్ ఒక హైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి రోప్వేలో వెళ్ళాలన్నమాట. సరౌండింగ్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి రోప్వేలో వెళ్ళాలి. వెల్కమ్ కైలాసగిరి రోప్వే. చాలా స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. రోప్వేలో టికెట్ తీసుకుని ఇటు నుంచి ప్రొసీడ్ కావాలి. ఈ స్టెప్స్ మళ్ళీ ఎక్కి టికెట్ తీసుకున్న తర్వాత కూడా కొన్ని స్టెప్స్ ఎక్కుతాము. ఇట్లా ఎక్కి రోప్వేలో అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. లెట్స్ ఎక్స్పీరియన్స్ దట్ ఆల్సో. వెళ్ళగలిగిన వాళ్ళు టికెట్ తీసుకుని రోప్వేలో వెళ్తారు, లేకపోతే స్టెప్స్ కూడా ఉన్నాయి స్టెప్స్, అది ఎక్కి కూడా వెళ్ళచ్చు. పైన బోగి వస్తుంది, క్యాబిన్ వస్తుంది చూడండి. ఈ రోప్వే ఎక్కడానికి కూడా దాదాపు 100 స్టెప్స్ పైకి రావాల్సి వస్తుంది. మెయిన్ రోడ్డు, మనకి బీచ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ. బీచ్, బోట్స్, సిటీ వ్యూ కూడా ఉంది. ఎట్ లాస్ట్ 100 స్టెప్స్ ఎక్కి వచ్చాము. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు రోప్వేలో వెళ్ళడానికి, ఎందుకంటే అదొక న్యూ ఎక్స్పీరియన్స్ కదా. క్యాబిన్స్ రెడీగా ఉన్నాయి, ఎక్కచ్చు. పైకి వెళ్ళి దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు, ఇందులో మళ్ళీ ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు. రోప్వేలో వెళ్తున్నాము పైకి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. రోప్వేలో ఒక ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బాగుంది. ఎంత హైట్లో వెళ్తున్నాం చూడండి. ఒక క్యాబిన్ వెనక్కి వస్తుంది, మనం పైకి వెళ్తున్నాము. మన డెస్టినేషన్కి వచ్చేసాము ఆల్రెడీ. ఓకే, వచ్చేసాము, దిగేసాము. మన ఫ్రెండ్స్ ఈ క్యాబిన్లో కూడా వస్తున్నారు. వెయిటింగ్ ఫర్ దెమ్ అన్నమాట. లోపలికి వెళ్ళడానికి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎస్, రోప్వేలో దిగాము కదా, మళ్ళీ బయటికి వెళ్తున్నాము. ఎగ్జిట్ అంటే వెళ్ళి కైలాసగిరి చూడడం అన్నమాట. మన ఫ్రెండ్స్ ఇంకో బ్యాచ్ వాళ్ళు ఈ క్యాబిన్లో ఉన్నారు. వాళ్ళు కూడా అందరూ వచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్దాం లోపలికి. నేచర్ని చూస్తూ, ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ ఎంత హైట్లో కొండ మీదికి కైలాసగిరికి వస్తున్నాము. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత సీన్ ఇట్లాగా ఉంది. ఇదివరకు ఎప్పుడో మేము వచ్చినప్పుడు ఈ ట్రైన్, రైల్వే లైన్ ఇవేం లేదు. ఇప్పుడు ఒక ట్రైన్లో ఎక్కి ఒక వ్యూ చూస్తామట. అంటే ఒక రౌండ్ తీసుకెళ్తుంది ట్రైన్, అందులోంచి ఈ కైలాసగిరి అందాలు మొత్తము చూడడం. ఈ ట్రైన్ అన్నమాట. ఈ ట్రైన్లో ఎక్కి మనము మొత్తము చూస్తాము, రౌండ్ వేస్తాము కైలాసగిరి మొత్తము కూడా. ట్రైన్ కూడా చాలా పాష్గా ఉంది, చిన్న ట్రైన్, లోకల్ ట్రైన్లా ఉంది. సీటింగ్ బాగుంది. ఇక్కడ మళ్ళీ టికెట్స్ తీసుకుని ట్రైన్లో వెళ్ళాలి.
ఈ ట్రైన్ ఇప్పుడు రిపేర్లో ఉందిట. సో వీ కాంట్ గో బై ద ట్రైన్, వీ హ్యావ్ టు గో అరౌండ్ వాకింగ్ అనమాట. వీలైన దూరము నడిచేసి శివుడిని దర్శనం చేసుకుని రిటర్న్ కావాలి. ఇక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లాగా చాలా పెద్దగా ఉంది ఏరియా. ఇదివరకు ఈ షాపింగ్ స్టాల్స్ మధ్య నుంచి వెళ్ళాలన్నమాట. వెల్కమ్ కైలాస హిల్ అని ఉంది ఇక్కడ. అందులోంచి వెళ్తే మనకి శివుడి దర్శనం అవుతుంది. పిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ ఏరియా కూడా కట్టారు ఇక్కడ. అండ్ షాపింగ్ కాంప్లెక్స్, కాఫీ షాప్, హార్స్ రైడింగ్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. పార్కింగ్ ఏరియా ఒకవైపు ఉంది. వెహికల్స్ అంటే రోడ్వే కూడా ఉందన్నమాట. రోప్వే ఉంది, రోడ్వే ఉంది. స్టెప్స్ మీద కూడా నడిచొస్తున్నారు. ఒక మంచి గార్డెన్ కూడా డెవలప్ చేశారు ఇటు ఇక్కడ. సో ఎన్ని రకాల లీవ్స్ ఉన్నాయి చూసారా, కలర్ఫుల్ లీవ్స్ రకరకాలుగా ఉన్నాయి. ఒకవైపేమో ఫారెస్ట్ లాగా ఉంది అన్ని పెద్ద పెద్ద చెట్లతోటి, ఒకవైపేమో చక్కగా పార్క్ లాగా డెవలప్ చేశారు. ఎంతమంది టూరిస్ట్ వచ్చారు చూసారా. అది దానికోసమే, ఈ వ్యూ కోసమే మనం వచ్చింది కైలాసగిరి. అంటే శివుడు పార్వతి ఇద్దరు చక్కగా కూర్చుని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్నారు. వీరి దర్శనం కోసమే మనం ఇంత హైట్కి వచ్చాము. వీళ్ళందరూ మన ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరం ఇక్కడికి ఈ శివుడు పార్వతి దర్శనం కోసం వచ్చాము. కైలాసగిరికి వచ్చాము, కైలాస్ హిల్స్కి వచ్చాము. మన అందరి క్లోజ్ ఫ్రెండ్ శారమణి గారు అన్నమాట. అన్ని చోట్ల మనకి మంచి మంచి ఫొటోస్ తీస్తున్నారు. శివపార్వతులు కొలువుదీరి అందరినీ ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్నారు. బ్యూటిఫుల్ లొకేషన్, బ్యూటిఫుల్ సీన్. అన్ని ఫౌంటైన్స్ ఉన్నాయి. ఫౌంటైన్స్ వాటర్ ఎక్కడున్నా కూడా కనువిందుగా ఉంటుంది. వాటర్ సౌండ్ విందుగా కూడా ఉంటుంది. ఈ వాటర్ అంతా ఇట్లా వచ్చి ఒక శంఖంలోంచి బయటపడుతున్నట్టుగా పెట్టారు. చాలా బాగుంది. మామూలుగా కలర్ఫుల్ ఫ్లవర్స్ అనుకుంటాం కదా, కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి, కలర్ఫుల్ లీవ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వాటర్ సౌండ్ అద్భుతంగా వినిపిస్తుంది కదా. టూరిస్ట్ అందరూ చక్కగా ఎంజాయ్ చేసేటట్లుగా ఉంది ఈ ప్లేస్. మనకి వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా కనిపిస్తుంది వ్యూ. ఈ హైట్స్ నుంచి మనకి బీచ్ కనిపిస్తుంది. ఒక కొండ మీద నుంచి ఉన్నాము కదా, కొండ మీద ఉన్నాము. హైట్ నుంచి లో ఏరియా, సముద్రంలా కనిపించట్లేదు చూసారా. అంత క్లౌడ్స్ ఉన్నట్లుగా అనిపిస్తుంది, చాలా క్లౌడీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అదంతా కూడా సముద్రము, బీచ్. ఇది వరకు చూసినప్పుడు నిజంగా కొండ మీద కొలువు తీరిన శివపార్వతుల్ని చూసాము. కానీ ఒక పర్యాటక కేంద్రంగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి, టూరిస్ట్ అందరూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి చాలా డెవలప్ చేసి ఇక్కడ గార్డెన్ డెవలప్ చేయడము, పిల్లలు ఆడుకోవడానికి, మళ్ళీ షాపింగ్ లాగా మొత్తం కూడా తయారు చేశారు. అంటే ఒక మంచి డెవలప్మెంట్ అన్నమాట. అన్నీ డెవలప్ అయినట్టు ఈ టూరిస్ట్ సెంటర్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. దాంతో మంచి ఇన్కమ్ కూడా ఉంటుంది కదా. సో ఇట్స్ ఏ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట కమింగ్ టు దిస్ ప్లేస్ అండ్ వాచింగ్ ది ఐడల్స్ ఆఫ్ లార్డ్ శివ అండ్ గాడెస్ పార్వతి. సో కైలాసగిరి మొత్తం కూడా వీక్షించేసాము. ఒక లుక్ వేసుకున్నాం అనుకోండి. థ్యాంక్ యూ చెప్తున్నారు కైలాసగిరి నుంచి బయటికి వెళ్ళే వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ, రియల్లీ ఏ వండర్ఫుల్
ప్లేస్. మళ్ళీ రోప్వేలో క్యాబిన్లో కిందకి దిగుతాము.